వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్ట బయలిందని వైసీపీ ఆరోపిస్తోంది. విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోందని వైసీపీ ఆరోపణలు గుప్పించింది. 2018లో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన కూటమి ప్రభుత్వంలో కూడా నామినేటెడ్ పోస్టులు కొనసాగుతున్నారు. నిందితుడు జనపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఏబీ మంతనాలు జరిపారు. వైఎస్ జగన్ హత్యాయత్నం కేసు కీలక దశలో ఉండగా నిందితుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో ఏబీ వెంకటేశ్వరరావు రహస్యంగా చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది. శ్రీనివాస్ ఇంటికి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు టీడీపీ హత్యాయత్నం చేయించిందని ముందు నుంచే అనుమానాలు ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. టీడీపీ హత్యాయత్నం చేయించిందని ముందు నుంచే అనుమానాలు ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తుంది. జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడంతో టీడీపీతో నిందితుడు శ్రీనివాస్ కున్న సంబంధాలు బట్ట బయలయ్యాయని వైసీపీ ఇప్పుడు విమర్శలు గుప్పిస్తోంది. కొద్ది రోజుల నుంచి జగన్ పై విషం కక్కుతూ ఏబీవీ ట్వీట్లు చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇటీవల ఎక్స్ లో జగన్ పై ఏబీ వెంకటేశ్వరరావు తన అక్కసును బాగా వెళ్లగక్కారు.